హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనగాస్ కిచెన్. ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో టమాటా రొయ్యల కర్రీ ఎలా చేయాలో చూసిద్దాం. ముందుగా ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి. అవి కొద్దిగా వేగాక 2 లవంగాలు, చెక్క, జీలకర్ర, ఇలాచి, మిరియాలు వేసుకోవాలి. అవి కాస్త వేగాక 2 స్పూన్స్ కుడక పొడి వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవన్నీ చక్కగా వేగాక ఫైన్ పౌడర్గా చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టిన టమాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. వీటిని ఓసారి కలుపుకొని 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. టమాటో ముక్కలు ఇలా మగ్గిపోయాక తీసి పక్కన పెట్టుకోవాలి. మరో కడాయిలో శుభ్రం చేసి పెట్టుకున్న ఎండు రొయ్యలను వేసుకొని 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఇవి వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు, 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న ఎండు రొయ్యలను ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇవి 2 నిమిషాల పాటు ఆయిల్లో మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించిన తర్వాత 1½ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి. మొత్తం అంతా కలుపుకున్న తర్వాత మరో 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకోవడం వల్ల రొయ్యలకు ఉప్పు కారం బాగా పడుతుందండి. ఇప్పుడు ముందుగా మగ్గించి పెట్టుకున్న టమాటో ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అలాగే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఫైన్ పౌడర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మగ్గించుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వాటర్ అనేది ఆప్షనల్ అండి. నేను గ్రేవీ కోసం వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే టమాటో రొయ్యల కర్రీ రెస్టారెంట్ స్టైల్లో రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. మన అనగాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.